హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ముఖ్యంగా ఇది కొత్త వారి కోసం. మీరు కనుక కొత్త వారు అయితే వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి. సో ఈ ఒక్క మెథడ్ కనుక ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా ఎలాంటి బ్లౌజ్ అయినా సరే కటింగ్ చేయగలుగుతారు. ఇది చూడండి, లైనింగ్ క్లాత్ నేను ఆల్రెడీ తడుపుకొని నీట్ గా అయితే మడత పెట్టుకున్నాను. ఐరన్ అయితే చేసుకోలేదు. తడుపుకున్న వెంటనే మనం కనుక ఇలా చేసుకున్నామంటే నీట్ గా ఉంటుంది. నేనైతే ప్రతిదానికి కూడా ఐరన్ చేస్తాను, దీనికైతే ఐరన్ చేయలేదు, నీట్ గానే ఉందనేసి. ఇంకా ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా నా మెథడ్ ప్రకారం హ్యాండ్స్ అన్నవి కట్ చేస్తాను. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని, ఫోల్డింగ్ అన్నది నా వైపు, ఓపెనింగ్స్ అన్నవి నాకు ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్లుగా చూసుకుంటాను. ఇలా పెట్టుకున్నాను కదా, ఫోల్డింగ్ అన్నది నా వైపుగా పెట్టుకున్నాను కదా. ఇలా పెట్టిన తర్వాత చూడండి, కింద వైపున హెచ్ తగ్గులు ఏమీ లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఈ కింద వైపున హెచ్ తగ్గులు ఉన్నాయి కదా, ఈ లైన్ ఎక్కడైతే డ్రా చేశానో ఈ లైన్ మీదుగా ఫస్ట్ స్ట్రైట్ గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. సో చూడండి, కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా కటింగ్ చేశాం కదా. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేయడం కోసం ఆది బ్లౌజ్ ని అయితే తీసుకున్నాను. ఫస్ట్ తీసుకొని ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో కరెక్ట్ గా అక్కడ పెట్టుకొని ఈ కింద వరకు కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు కరెక్ట్ గా 6.6 ఇంచెస్ అయితే వచ్చింది. చూడండి, 6.6 ఇంచెస్ అయితే వచ్చింది. కాబట్టి నేను ఇక్కడ ఖర్చుతో కలిపి 7.5 ఇంచీల వరకు కూడా పెడుతున్నాను. సో కింద ఒక 1/4 ఇంచు, పైన ఒక 1/4 ఇంచు ఖర్చు కోసం అయితే పెడుతున్నాను. అండ్ ఇదే 7.5 ఇంచీల్ని ఇటువైపు కూడా మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేశాం కదా, ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ కింద వైపున హ్యాండ్ లూజ్ ఎంత ఉందో బ్లౌజ్ లోనే చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆది బ్లౌజ్ లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేస్తాను. ఇలా చెక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు 5.5 ఇంచీలు అయితే వచ్చింది. ఇదే 5.5 ఇంచీలు నేను ఇక్కడ మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం కూడా మార్క్ చేశాను. సో ఇలా మార్క్ చేశాను కదా, ఇప్పుడు ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏ సైజ్ బ్లౌజ్ తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మనం ఆర్మ్ లూజ్ అన్నది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కూడా ఇలా పక్క నుండి చెక్ చేసుకుంటూ రావాలి. మరొకసారి చూపిస్తాను. ఇక్కడ కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇలా చెక్ చేసుకుంటూ ఈ చివరి వరకు కూడా చెక్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నాకు 8.2 అలా వచ్చింది అనమాట. సో మరొకసారి చూద్దాము. నాకు ఇక్కడ 8.2 ఇంచెస్ అయితే వచ్చింది. అంటే మనకి 8 నుండి 9 లోపల లూజ్, 8 నుండి 9 లోపల ఉందంటే అది మీడియం సైజ్ బ్లౌజ్ అనుకుంటాం. సో మీడియం సైజ్ బ్లౌజులకి ఎప్పుడు కూడా ఈ హ్యాండ్ డౌన్ అన్నది 3.5 ఇంచీలు అయితే తీసుకోవాలి. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కదా. సో ఇదే 3.5 ఇంచీలని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అన్నది చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను. ఇలా డ్రా చేశాను కదా, ఇప్పుడు చూడండి, ఇక్కడ పై వైపున ఒక 1 ఇంచ్ కి ఇలా పెట్టుకుంటాను. ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనకి 8.2 ఇంచెస్ కదా. సో 8.2 ఇంచెస్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేశాను. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేశాం కదా, ఇప్పుడు స్కేల్ తో లైన్స్ అన్నవి డ్రా చేస్తుంది. ఈ మార్కింగ్స్ కలిసేటట్లుగా ఇలా లైన్స్ డ్రా చేసుకోవడమే. ఇలా డ్రా చేశాం కదా, డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలా కింద లైన్ లో స్ట్రైట్ గా పెట్టుకొని ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేశాను. సేమ్ ఇదే మార్కింగ్ ని పై వైపును కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి కార్నర్ లో 2 ఇంచీల వరకు కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ అన్నది డ్రా చేస్తున్నాం. ఇలా రివర్స్ తిప్పుకుంటే ఇలా షేప్ అన్నది వస్తుంది. సో ఇక్కడ చూడండి, హ్యాండ్ షేప్ ఇచ్చాం కింద లైన్ లో మన వైపుగా ఒక 1 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఈ షేప్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ అన్నది మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి
ఇలా షేప్ ఇచ్చామంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. ఇలా మార్క్ చేసామంటే మనకి ఫ్రంట్ పార్ట్ లో లోతు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పై వైపున ఉన్న మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. సో ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా కటింగ్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టక్ అండ్ అదే విధంగా ఇక్కడ ఒక టక్. ఇప్పుడు ఓపెన్ చేసి ఈ లోతు పార్ట్ ఏదైతే మార్కింగ్ చేసామో ఈ లోతు పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిడిల్ లో ఒక టక్ ఇచ్చామంటే మనకి ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ మనకి హ్యాండ్స్ కట్ చేయడం అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం హ్యాండ్స్ ఎక్కడైతే కటింగ్ చేసామో ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ సైడ్ లో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయవలసి ఉంటుంది. సో ఈ బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం సేమ్ యాజ్ టీజ్ గా ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి, ఓపెనింగ్స్ అనేది మనకి ఆపోజిట్ సైడ్ లో అయితే ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా నాకు కొంచెం హెచ్చు తగ్గులానే ఉంది. సో ఇలా పెట్టిన తర్వాత కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత సో చూడండి మళ్ళీ ఒకసారి స్ట్రైట్ గా అన్నది లైన్ డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీకు స్ట్రైట్ గా కనుక లైన్ రావట్లేదంటే మార్కెట్ లో మనకి ఎల్ షేప్ స్కేల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ హైట్ చెక్ చేయడం కోసం షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ కింద డాట్స్ ఉన్నాయి కదా ఇంతవరకు కూడా ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు దగ్గర దగ్గర 13.5 ఇంచీలు అయితే వచ్చింది. సో 13.5 ఇంచీలకు గాను మనం ఖర్చుతో కలిపి 14.5 ఇంచీల వరకు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేశాను కదా దాన్ని అయితే కట్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను 14.5 ఇంచీల వరకు కూడా మార్కింగ్ అన్నది చేస్తున్నాను. సేమ్ ఇదే 14.5 ఇంచీలని ఇటువైపు కూడా ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా చూడండి పై వైపున రెండు మార్కింగ్స్ అనేవి చేశాను కదా. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇది ఆల్రెడీ మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అని తెలిసిపోయింది కాబట్టి మీడియం సైజ్ బ్లౌజులకి ఎప్పుడు కూడా మనం నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచీల వరకు కూడా మార్క్ చేస్తాం. అండ్ నెక్ వచ్చేసరికి 2.5 ఇంచీలు మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ నెక్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఈ నెక్ యొక్క హైట్ చెక్ చేయడం కోసం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ని ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి. ఆఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ హైట్ ఎంత ఉందో చెక్ చేయాలి. ఇక్కడ నాకు 4.5 ఇంచీల వరకు కూడా వచ్చింది కాబట్టి ఖర్చుతో కలిపి నేను ఇక్కడ 5.5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత పైన 2.5 ఇంచీలు మార్క్ చేశాను కాబట్టి నెక్ దగ్గర కిందకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకొని పావు తక్కువ 3 ఇంచీల వరకు కూడా మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత పై మార్కింగ్ కి కింద మార్కింగ్ కి కలిసేటట్లుగా ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేశాను కదా. ఇప్పుడు ఈ కిందకి 6 ఇంచీల వరకు కూడా మార్క్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచీలు పెట్టుకున్నాం కాబట్టి. అండ్ ఇక్కడ ఇలా చెక్ చేసేటప్పుడు కరెక్ట్ గా 5.5 ఇంచీలు అయితే రావాలన్నమాట. అండ్ ఒకసారి మనం పై లైన్ నుండి చెక్ చేసేటప్పుడు ఇది 9 ఇంచెస్ దాటింది అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్. డీప్ నెక్ బ్లౌజ్ కి ఎప్పుడు కూడా మనం ఆర్మ్ లూజ్ కి 1 ఇంచ్ యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను 9.2 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అన్నది చేశాను. అండ్ అలానే ఎక్స్ట్రా చూడండి 9.2 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అన్నది చేశాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేశాను కదా సేమ్ పై వైపు కూడా అదే విధంగా మార్క్ చేస్తున్నాను. 9.2 ఇంచెస్ కి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత స్కేల్ తో స్ట్రైట్ గా లైన్స్ అన్నవి డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేశాం కదా. అండ్ ఇక్కడ ఒక 6 ఇంచీలకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేశాను కదా సేమ్ అదే 6 ఇంచీలు ఇక్కడ కూడా మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎల్ షేప్ అన్నది డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసి మనం నెక్ దగ్గర అదే విధంగా ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా రౌండ్ షేప్ అన్నది డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఇంతే ఇలా రౌండ్ షేప్ అన్నది డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది కిందకి మార్క్ చేసామంటే మనకి నెక్ షోల్డర్ ఇలా జారడం ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది బ్లౌజ్ అనేది. అండ్ ఈ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ చేశాను కదా ఇదేమో బ్లౌజ్ లో ఖర్చు కోసం. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి ఆర్మ్ లూజ్ అన్నది చెక్ చేసుకోవాలి కరెక్ట్ గా మ్యాచ్ అయిందో లేదో అన్నది. చూడండి ఇక్కడ నేను ఖర్చు కోసం మార్క్ చేశాను కదా ఈ ఖర్చు కింద నుండి కూడా
ఇలా చెక్ చేసుకుంటూ వచ్చేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్ గా 8.2 ఇంచెస్ అనేది మ్యాచ్ అయిపోయింది. మన ఆది బ్లౌజ్ లో కూడా కరెక్ట్ గా 8.2 ఇంచెస్ వచ్చింది కదా. సో మనకి ఇక్కడ ఆర్మ్ లూజ్ కి అదే విధంగా నెక్ లూజ్ కి కూడా నడుము లూజ్ కి మ్యాచ్ అవుతుంది. ఆర్మ్ లూజ్ కి నడుము లూజ్ కి మ్యాచ్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ ఆర్మ్ లూజ్ 8.2 ఇంచెస్ కాబట్టి 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి రెండు కూడా మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఒకసారి నెక్ కూడా చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు కరెక్ట్ గా హైట్ అది సరిపోయిందా లేదా అన్నది. అందుకోసం ఆది బ్లౌజ్ నే మళ్ళీ ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు పార్ట్ ని ఇలా స్టిచ్ పెట్టుకొని ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టుకొని ఇలా చెక్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇది కొంచెం పాట్ నెక్ బ్లౌజ్ అన్నమాట. సో అందుకోసమని మనకు అలా వచ్చింది. హైట్ అయితే సరిపోయింది ఇక్కడ మనకి. ఇది కూడా నేను కుట్టిన బ్లౌజే. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ లో డాట్స్ కూడా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి కరెక్ట్ గా 9.2 ఇంచెస్ కదా, 9.2 ఇంచెస్ ని హాఫ్ గా ఫోల్డ్ చేసామంటే ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అది బ్యాక్ పార్ట్ లో డాట్స్ కోసం. ఇంకా హైట్ వచ్చే విషయానికి 14.5 ఇంచెస్ వచ్చింది కదా. సో 14.5 ఇంచ్ లో హాఫ్ 7.5, ఇంకొక హాఫ్ 3.6 ఇంచెస్ అనమాట. సో ఈ 3.6 ఇంచెస్ కి హైట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్ గా ప్రతిదీ కూడా మెజర్ చేసి పెట్టుకున్నామంటే మనకి బ్లౌజ్ ఏది కూడా కరెక్ట్ గా రాకుండా ఉండదు, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. అండ్ ఈ నెక్ షోల్డర్ మనం సైజ్ బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఏ సైజ్ వాళ్ళకి ఎలా తీసుకోవాలో తెలుసుకున్నామంటే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది బ్లౌజ్ కటింగ్ అన్నది. సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో సేమ్ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసేస్తున్నాను. ఇక్కడ ఈ రౌండ్ నెక్ పార్ట్ కూడా కటింగ్ చేసేస్తున్నాను. క్లాసెస్ అనేవి చెప్పాను, బట్ నాకు ఈ మధ్యన కొంచెం ఖాళీ లేక నెక్స్ట్ క్లాస్ అన్నది పెట్టలేదు. మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అంటే డైలీ పెట్టడానికి నాకు కూడా కొంచెం వీలు పడడం లేదు. అందుకే 2 days కి ఒకసారి లేదా వీక్లీ వన్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఈ మధ్యన నాకు వీడియోస్ పెట్టడం కూడా కొంచెం వీలు పడడం లేదనమాట. సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసేస్తున్నాను. సో చూసారు కదా ఎంత సింపుల్ గా కటింగ్ చేస్తాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను మీ అందరికి. సో ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఏమీ లేదు, ఈ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసాం కదా, దీన్ని ఇలా క్రాస్ గా పెట్టుకున్నామంటే మనకి బ్యాక్ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. క్రాస్ గా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా. మోస్ట్లీ ఒక 90% బ్లౌజెస్ క్రాస్ కటింగ్ గా ఉంటాయి. సో ఇలా పెట్టాను కదా, చుట్టూ కూడా ఈ బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. బ్లౌజ్ చుట్టూ కూడా ఇక్కడ కూడా ఇంతే, ఇలా బ్లౌజ్ చుట్టూ కూడా మార్కింగ్ అన్నది చేసేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి ఈ కార్నర్స్ దగ్గర ఒక 3 లైన్స్ అనేది పెట్టాను. ఇక్కడ స్టార్టింగ్ అయిన దాంట్లో ఈ మిడిల్ దగ్గర ఒక 3 లైన్స్ ఇలా పైకి అయితే మార్కింగ్ చేశాను. ఇంక మిగతా బ్లౌజ్ అంతా కూడా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తున్నాను. బ్లౌజ్ మీద నుండి తీసాక ఒక 1/2 ఇంచ్ అన్నది లోపల వైపుగా మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసి సో చూడండి ఇలా షేప్ ఇచ్చుకుంటున్నాను అనమాట. ఇలా షేప్ ఇస్తూ మార్కింగ్ చేస్తాను. అంటే ఈ 1/2 ఇంచ్ లోపలికి పెట్టడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ లో లోత్ అది కూడా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఎంతో తెలుసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ తెలుసుకోవడం కోసం ఆది బ్లౌజ్ లో టేప్ ని ఇలా పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి పెట్టుకున్నప్పుడు మనం ఇలా చెక్ చేసుకున్నామంటే తెలిసిపోతుంది. ఇక్కడ స్కేల్ అయినా పెట్టొచ్చు, లేదంటే మనకి బ్యాక్ పార్ట్ లో చిన్న స్కేల్ లా వస్తుంది టేప్ వెనకాల, దీన్నైనా పెట్టుకున్నా తెలిసిపోతుంది. ఇక్కడ నాకు 6 ఇంచీలు అయితే వచ్చింది. సో 6 ఇంచీలని కూడా ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ కి మార్క్ చేసాం కదా. సో మీకు తెలియటం లేదు, అందుకోసమని నేను తిప్పుతున్నాను, అంటే రివర్స్ లో ఉన్నట్టుంది కదా. సో చూడండి ఇప్పుడు అర్థం అవుతుంది. ఇది మనకి చంక పార్ట్ అన్నమాట, ఇది ఫ్రంట్ నెక్ పార్ట్. సో ఇక్కడ నేను 6 ఇంచీలు అన్నది 6 ఇంచీలు డౌన్ వచ్చినట్టు మార్క్ చేసాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్ తో ఇలా మార్కింగ్స్ అయితే చేసుకోవాలి. సేమ్ ఇది కూడా ఇంతే. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ గా మార్క్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ లో అయితే 14.5 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఫ్రంట్ కి వచ్చేసరికి 1.5 ఇంచ్ అన్నది తగ్గించుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ 13 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. అండ్ అదే విధంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో ఊక్సులు పట్టి ఉంది కదా, అక్కడ 3.5 ఇంచీలకి ఉంది. ఇక్కడ చూసారా, ఇక్కడ తాళ్ళు పట్టి ఉంది కదా, అక్కడ 3.5 ఇంచీల వరకు కూడా ఉంది. సో 4.5 పావు తక్కువ 5 ఇంచీలకి అయితే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అంటే నేను ఇక్కడ 1.5 ఇంచ్ అన్నది యాడ్ చేశాను తాళ్ళు పట్టి వరకు,
మనం కిందన షేప్ బెల్ట్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ పై వరకు కూడా ఎంత వచ్చిందో దానికన్నా ఒక 1.5 ఇంచ్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. 2.5 ఇంచీలు. సో 2.5 ఇంచీలకి ఇలా మార్క్ అన్నది చేశాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచీలకి ఇలా స్ట్రైట్ గా మార్కింగ్ అన్నది చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ సైడ్ ని ఇక్కడ నుండి ఇంతవరకు షేప్ బెల్ట్ పై వరకు కూడా ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచీలు అయితే వచ్చింది నాకు. సో ఆల్రెడీ మనకి పై వైపున ఖర్చుతోనే మార్క్ చేసాం, అందుకోసమని కింద వైపున ఒక 1/2 ఇంచ్ అన్నది మార్క్ చేసి 6.5 ఇంచీల వరకు కూడా మార్కింగ్ అన్నది చేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్ ని ఇలా కలిపేసుకోవడమే. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అన్నది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. ఇలా మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. సో ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ అనేది అలాగే కటింగ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, అదే విధంగా ఫ్రంట్ పార్ట్ అన్ని కూడా కటింగ్ చేసుకున్నాను. ఇలా కట్ చేయడం కోసం ఇక్కడ నాకు కోరా పీస్ ఉంది కదా, దీన్ని అయితే స్ట్రైట్ గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ లో హెమింగ్ చేయడం కోసం కావాలి కదా పట్టి, సో దానికి పనికి వస్తుంది. ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ అదే విధంగా మనకి క్రాస్ పీస్లు అయితే కావాలి. సో క్రాస్ పీసులు కూడా కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేస్తే ఇవి సరిపోతాయి నాకు. ఇక్కడ 3 పీసెస్ అనేవి సరిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ నేను షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను. అందుకోసం సో చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ కోసం కింద వైపున ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని నీట్ గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా కటింగ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ర్యాండమ్ గా ఒక 10 ఇంచీలు అయితే తీసుకున్నాను. ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఆది బ్లౌజ్ లో ఈ షేప్ బెల్ట్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే ఒక 2 ఇంచీలు వచ్చింది. అండ్ ఈ సైడ్ జాయిన్ చేస్తాం కదా, అటువైపు అయితే 1.5 ఇంచ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను 3 ఇంచీలకి ఒక మార్కింగ్ ఇటు సైడ్ చేస్తున్నాను. అండ్ అదే విధంగా ఇటు సైడ్ అయితే 2.5 ఇంచీలకి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇలా ఈ మార్కింగ్ కి ఇలా కలిపేసుకోవడమే. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడం. సో ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ అంతా కూడా కటింగ్ చేయడం అయింది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే ఒరిజినల్ క్లాత్ అన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ అంతటిని కూడా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకోవడమే. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. సో హ్యాండ్స్ అయితే ఇలా పెట్టేసి మొత్తం అంతా కూడా ఇలా స్ట్రైట్ గా కటింగ్ చేసేస్తున్నాను. సో హ్యాండ్స్ కట్ చేయడం అయితే అయ్యింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో బార్డర్ అయితే వచ్చింది కదా, సో బార్డర్ వచ్చింది బ్యాక్ పార్ట్ లో అయితే పెట్టుకుంటే బాగుంటుంది. సో చూడండి ఇక్కడ పరుచుకున్నాను, ఇలాగా పరుచుకొని చుట్టూ కూడా కటింగ్ చేసేస్తున్నాను. సో మొత్తం అంతా కూడా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కట్ చేసుకుంటే అయిపోయినట్లే. సో ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం
ఇది కూడా మనం క్రాస్ గానే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా. మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అంటేనే మొత్తం అంతా కూడా క్రాస్ గా ఉండాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ గా కట్ చేస్తాము, లైనింగ్ క్లాత్ ని, ఒరిజినల్ క్లాత్ ని. సో అండ్ అలానే ఇక్కడ షేప్ బెల్ట్ పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం అంతా కూడా కటింగ్ చేస్తాను. ఇది షేప్ బెల్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కి అయితే షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాము. అండ్ అలానే ఇది బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ చూసారు కదా. వీటికి మనం హెమింగ్ చేయడం కోసం అండ్ అలానే బ్యాక్ పార్ట్ లో నడుము పట్టీకి మొత్తం అన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా అయిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చూసారు కదా ఎంత సింపుల్ గా చెప్పాను బ్లౌజ్ కటింగ్ అన్నది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.